హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో న్యూగా మ్యారేజ్ అయ్యే కపుల్కి యూజ్ అవుతుంది. సో ఈ వీడియో టాపిక్ ఏంటంటే, మీరు మీ మ్యారేజ్ టైంలో మీ వెడ్డింగ్ కార్డ్స్లో ఏవైతే ఉన్నాయో మీ క్వాలిఫికేషన్స్ అనేది డెఫినెట్గా మెన్షన్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మీ మధ్య ఏమన్నా గొడవలు కానీ ఏదైనా కానీ ఏర్పడి మీరు మెయింటెనెన్స్ కేసుకి వెళ్ళినప్పుడు, సో మీ హస్బెండ్కి క్వాలిఫికేషన్ లేదని కానీ, లేదంటే మీ వైఫ్కి క్వాలిఫికేషన్ లేదని కానీ వాళ్ళు వాళ్ళ యొక్క కౌంటర్స్లో సబ్మిట్ చేస్తారు. సో అలాంటి టైంలో మీకు ఈ వెడ్డింగ్ కార్డులో మెన్షన్ చేసినటువంటి వాళ్ళ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఈ వెడ్డింగ్ కార్డ్స్లో కానీ మీకున్న క్వాలిఫికేషన్ కంటే హై క్వాలిఫికేషన్ కానీ, లేదంటే ఆ క్వాలిఫికేషన్ రాంగ్గా కానీ మెన్షన్ చేయొద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంటర్ చేసిన పర్సన్ డిగ్రీ అనేసి, లేదంటే డిగ్రీ చేసిన పర్సన్ పీజీ అని, లేదంటే బీటెక్ అని, ఎంటెక్ అనేసి హయ్యర్ క్వాలిఫికేషన్ సబ్మిట్ చేసుకున్నారు అనుకోండి, రేపు పొద్దున మీరు ఏదైనా మ్యాట్రిమోనియల్ మెయింటెనెన్స్ కేసెస్ వీటిలో వెళ్ళినప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో